శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి నా వీడియోలు చాలా ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోలు చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి స్త్రీలకి పురుషులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మా ఆది ఆస్ట్రాలజీని ఎంతగానో మీరు ఆదరిస్తున్నారు, గౌరవిస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే శుక్రుడు, వీనస్ మీన రాశిలో ఉచ్చ స్థితిలో రాబోతున్నాడు. జనవరి 28వ తారీఖు నుంచి ఆయన ఎగ్జాల్టేషన్లో ఉండబోతున్నాడు. అంటే జనవరి 28వ తారీఖు నుంచి ఫిబ్రవరి 28వ తారీఖు వరకు కూడా ఆయన శుక్రుడు మీనరాశిలో ఉంటున్నాడు. సో మీనరాశిలో ఉండడం వల్ల 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందర అసలు శుక్రుడు ఇచ్చే యోగాలు ఏంటి, ఆయన ఇచ్చే ఫలితాలు ఏంటి, అసలు శుక్రగ్రహం వల్ల మనం ఏం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు తెలుసుకుందాం. ధనుర్రాశి వాళ్ళకి 4th భావంలో శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉన్నాడు. యాక్చువల్గా మీ రాశికి, అంటే జనరల్గా చూసుకుంటే మీ రాశికి మంచివాడు కాదు. శుక్రుడు ప్రభావం ఉండడం వల్ల భోజన ప్రియుడు అండి. 4th భావంలో కనుక శుక్రుడు అంటే భోజన ప్రియుడు, వాహన యోగం కలవాడుగా ఉంటారు, మాతృప్రేమ అధికంగా కలవారుగా ఉంటారు, గోవుల్ని రక్షించేవారుగా ఉంటారు, సున్నితమైన వాహనాలు కలవారుగా ఉంటారు, గుర్రము మొదలైన వాహనాలు కలవారుగా ఉంటారు. మీరు 4th భావంలో ఉంటారు. శుక్రుడు వచ్చే స్థితిలో ఉంటే జనరల్గా అలా ఉంటుంది. తల్లి గారికి ప్రేమ బ్రహ్మాండంగా ఉంటుంది, చదువు పట్ల బాగా ఉంటుంది, భోజన ప్రియుడు ఇంత చెప్పేసారా, భోజనం వసతి బ్రహ్మాండంగా ఉంటుంది. శుక్రుడు 4th భావంలో ఉండడం వల్ల చదువు విషయంలో అద్భుతంగా రాణిస్తారు. మీరు ఇందాక చెప్పినట్టుగానే తల్లి గారి యొక్క ప్రేమ ఎంతో మీకు ఉంటుంది. ఆవిడ యొక్క ఉన్నతమైన స్థితిని కోరుకుంటూ ఉంటారు, మీ యొక్క ఉన్నతమైన స్థితిని ఆవిడ కోరుకుంటూ ఉంటారు. శుక్రుడు ప్రభావం చాలా బాగుంది. అందువల్లనే వాహన యోగం ఇవ్వడము, భూములు, అలాగే పంట పొలాలు మీకు ఉండడము, ఇవన్నీ కారకత్వం ఉంటుందండి. సంగీతం 4th భావం, సంగీతం కూడా చూస్తాం కదా, సంగీతం పట్ల చాలా అభివృద్ధికరంగా ఉంటారు. వాహనాలు ఇంత చెప్పినట్టుగా విద్యలోనూ, వాహనాల్లోనూ, గృహాల్లోనూ మంచి మేటి అనిపించుంటారు. ముఖ్యంగా బంగారు ఆభరణాలు మీకు రావడానికే అవకాశాలు ఉంటాయి. ఈయన 6వ ఇంటి వరకు రావడం వల్ల కొద్దిగా శత్రు భయం కూడా మీకు ఉంటుందండి. శత్రువు వలన మీకు కొద్దిగా ఆపదలు, అపవాదులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యవంతులుగాను, అదృష్టవంతులుగాను మీరు ఉంటారు. సంపూర్ణంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే అది ఉచ్చ స్థితిలో 6వ భావం ఉండడం వల్ల మీ మేనమామలకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా 11వ భావాధిపతి కూడా అయ్యాడు శుక్రుడు. అంటే మీకంటే పెద్దవాళ్ళు ఉంటారు సార్, అక్కయ్యలు, వాళ్ళకి బాగుండము. మీకు శుక్రుడు ప్రభావం 11వ భావం ఉండడం వల్ల మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధికరంగా ఉండడం, వ్యాపారం అభివృద్ధిగా అవుతూనే ఉంటుంది. వృత్తి ద్వారా, వ్యాపారాల ద్వారా సంపదలు పెరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు మీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా ధనయోగం ఉంటుంది. శుక్రుడు కారకత్వం కాబట్టి సినిమా రంగ పరిశ్రమలు, రాహు కలిసి ఉన్నాడు కాబట్టి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. అలాగే శుక్ర రాహులు 4th భావంలో కలిసి ఉంటే విదేశ పర్యటన చేస్తారు. వాహనాలు, అలాగే ఫ్లైట్స్ కూడా ఎక్కించడానికి శుక్రుడితో కలిసిన రాహు ఉంటుంది, రాహు కారకత్వం ఉంటుంది. అలాగే శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి, రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి మీకు విదేశ పర్యటన జరగడము, ఫ్లైట్లు ఎక్కడము జరుగుతుంది. ఏదేమైనా శుక్రుడు ప్రభావం మీకు బాగుందంటే, మంచివాడు కాదు. 6th హౌస్ లార్డ్, 11th హౌస్ లార్డ్ అయ్యాడు. కేంద్రంలో ఉన్నాడు శుభుడు, మంచిగా చేస్తాడు. ఉచ్చ స్థితిలో ఉన్నాడు, మీనరాశిలో ఉన్నాడు కాబట్టి మీ మీ రాశిలోనే, మీనరాశిలోనే అంటే మీ రాశి అంటే మీరు ధనురాశి అనుకోండి, మీకు మీనరాశిలో మీ గురుడు అధిపతి కదా. సో ఉండడం వల్ల శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల మీకు సర్వశుభాలు, సకల ఐశ్వర్యాలు, అన్ని రంగంలో వృద్ధి కలిగేటి చేయడము, ముఖ్యంగా మాతృప్రేమకి ఎక్కువగా మీరు దగ్గర అవడము జరుగుతుందండి. సో ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు, లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల సకల సంపదలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్గా శుక్రుడు పరమోచ్చలో ఉచ్చస్థితిలోనే కాకుండా అసలు శుక్రగ్రహము ప్రేమతత్వానికి సంబంధించినటువంటి గ్రహము. అందరి యందు ప్రేమగా ఉండేటి చూసే తత్వము శుక్రుడిది. ప్రేమానురాగాలు చూపించే శుక్రుడు, అంటే శుక్రుడు వల్ల ప్రేమానురాగాలు చూపిస్తూ ఉంటారు. అలాగే శుక్రుడు బలంగా ఉన్న వ్యక్తి జాతకంలో ఎప్పుడు కూడా ప్రేమభావం ఉంటుందండి, వాళ్ళకి చాలా బాగుంటారు. అలాగే శుక్రుడు బలంగా ఉన్న జాతకులకు లలిత కళాభిమానులు అవుతారు. అందుకని శుక్రుడు బాగా ఉంటే, శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్న, శుక్రుడు మంచి కేంద్రాల్లో ఉన్న
మంచి బ్రహ్మాండంగా ఉండే వాళ్ళు జనగా లలిత కళాభిమానులు అవుతారు. శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉంటే ఈ అద్భుతంగా ఉంటుంది. అంతే కదండీ చాలామంది గాయని, గాయకులు కూడా శుక్ర ప్రభావం ఉంటుంది. ద్వితీయంలో శుక్రుడు ఉండడము, అయితే శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉండడము, శుక్రుడు వాళ్ళకి కలిసి రావడము ఆ రాశులకి అద్భుతంగా ఉంటుంది. అలాగే సంగీత విద్వాంసులకి, కవులకి, భక్తులకి, అలాగే ఉన్నత స్థానాల్లో ఉంటే నటీనటులు కూడా శుక్రుడు బలంగా ఉంటాడు. కాబట్టి మీ జాతకాలు చూసుకోండి. ఇటువంటి నేను చెప్పినట్టుగానే లలిత కళాభిమానులకి, అలాగే చాలామంది గాయని, గాయకులకి, కవులకి, భక్తులకి, అలాగే ఉన్నత స్థాయి కళాకారులందరూ కూడా శుక్రుడు వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉచ్చ స్థితిలో కూడా ఉంటాడనమాట. సో అలాగా శుక్రుడు జనరల్గా మీన లగ్నంలో 27 డిగ్రీలతో పరమోచ్చలో ఉంటాడు. అవునా? అద్భుతమైన ఉంటాడు. అంటే అట్టి వారికి పరమ పవిత్రమైనటువంటి స్థితిలో ఉంటారండి వాళ్ళు. ఎవరికైతే శుక్రుడు కనుక ఇలాగా పరమోచ్చలో ఉండి బాగుంటారో వాళ్ళు మంచి పొజిషన్లో, పవిత్రమైన పొజిషన్లో, మంచి స్థితిలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్థితిలో ఉంటారు, మంచి స్థితిలో ఉంటారు వాళ్ళు. శుక్రుడు అత్యంత బలీయమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసండి? కళాకారులు కళాకోవిదులైనటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆయన శుక్రుడు చాలా బలంగా ఉంటాడు అని మనం మ్యాగజైన్స్లో చదివాము, విన్నాం కూడా అండి. శుక్రుడు అనగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులకండి శుక్రుడు బాగా బలంగా ఉన్నాడు. మీనరాశిలో ఉండడం, బలంగా స్ట్రాంగ్గా ఉండడము, అలాగే ఉన్నత స్థితిలో ఉచ్చ స్థితిలో ఉన్న వాళ్ళకి అన్న వస్త్రాలకి, ఇళ్ళకి, అంటే హౌసెస్ అనమాట, వాహనాలకి లోటు ఉండదు. అంత బాగుంటారండి. అలాగే శుక్రుడు బలమైన వ్యక్తి ఇళ్లలో ఎంతో శుభ్రత, ఎంతో లక్ష్మీ కళ ఉట్టిపడేట్టుగాను వాళ్ళ ఇళ్ళని నీట్గా ఉంచుకోవడానికి అవకాశాలు ఉంటాయండి. శుక్రుడు ఉన్న ఇళ్ళు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంటాయని అర్థమవుతుంది. మనం అందుకనే అటువంటి వాళ్ళ ఇళ్ళని, హౌసెస్ని మనం ఎంత దూరమైనా వెళ్ళి చూడాలి, ఆ పవర్ ఎలా ఉంటుంది చూడాలని మనం అనుకుంటూ ఉంటాం. అది ఎంత దూరమైనా మనం వెళ్ళి చూస్తూ ఉంటాం. ఇంకా మనం చెప్పాలంటే ఈ జనరల్గా ఈ శుక్రుడు ప్రభావం ఉన్న వాళ్ళ ఇళ్ళే కాకుండా శుక్ర ప్రభావం చాలా బాగుందంటే వాళ్ళు సుఖభోగాలు కూడా అనుభవిస్తారన్నలో ఏమాత్రం సందేహం లేదండి. శుక్రుడు బలంగా ఉన్నటువంటి పురుషులకు కానీ స్త్రీలకు కానీ వాళ్ళకి ముఖ కవళికలు ఎందుకు చాలా బాగుంటుందండి. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ యొక్క ముఖ కవళికలు అందంగా ఉండవు. ముఖ కవళికలు మీకు అర్థమైంది. అలాగే కంఠధ్వని అండి, వాళ్ళు మాట్లాడే శక్తి, మాట్లాడే మాట తీరు ఎంతో డాంబికంగా అద్భుతంగా ఉండడం జరుగుతుంది. అలాగే నడక నాజుకుతనంగా ఉంటుంది వాళ్ళకి. అంతేకాకుండా ఎంతో హుందాగా ఉండడానికే అవకాశాలు ఉంటాయండి. చాలా శుక్రుడు బలంగా ఉండే ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ వైవాహిక జీవితం కూడా ఎంతో శుభప్రదంగా, ఎంతో ఆనందంగా ఉంటుంది. శుక్రుడు అంత ప్రభావం చూపిస్తాడండి. ఇంకా చెప్పాలంటే కళాకారులందరికీ కూడా శుక్ర ప్రభావం చాలా బాగుంటుందండి. ఈ జనరల్గా మనం ఎవరైతే శుక్రుడు బాగుంటాడో తనను నమ్ముకున్న కళని నమ్ముకున్న వాళ్ళకి శుక్రుడు జనరల్గా ధన సంపదలు ఎక్కువ ఇస్తాడండి శుక్రుడు బాగుంటే. అలాగే పదవులు ఇస్తూ ఉంటాడు. విజయం ఎప్పుడు ఎల్లవెళ్ళ విజయం పొందే వ్యక్తులుగా మీకు మమ్మల్ని తీర్చిదిద్దుతాడు. శుక్రుడు బలంగా ఉన్నవారు ప్రపంచ ప్రఖ్యాతి కూడా పొందుతారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అలాగే అందరికి చాలామంది ఉన్నారనుకోండి. శుక్రుడు బలంగా ఉచ్చస్థితిలో ఎవరికి ఉంటాడో వాళ్ళందరూ కూడా గురుడు కూడా కలిసి ఉన్నారు. మీ జాతకంలో గురు శుక్రులు కలిసి మీనరాశిలో ఉన్నారనుకోండి, ఇంకా మీరు చెప్పక్కర్లేదండి. ప్రపంచ ప్రఖ్యాత, అది లగ్నం కూడా అయి ఉంటే ప్రపంచ ప్రఖ్యాత అవడానికి ప్రఖ్యాతమైనటువంటి వ్యక్తిగా, ఒక ఉన్నతమైన వ్యక్తిగా గౌరవపడతారు. అందరికీ మీరు ప్రపంచంలో కాదు కదా, అన్ని చోట్ల మీరు తెలుస్తారు. అలాగే విజయ పరంపరలతో ఎప్పుడు ఉంటారు. ప్రపంచ ప్రఖ్యాతమే కాకుండా ఎప్పుడు విజయ పరంపరలతో మీరు ఉంటారు. చూసారా, శుక్రుడు యొక్క ప్రభావం ఆయన కూడా కళారంగంలో బాగా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడండి ఆయన. అలాగే శుక్రుడు ప్రభావం బాగుందంటే కళారంగమే కాదండి, మంచి వస్త్రాలు ఇవ్వడము, బంగారు ఆభరణాలు ఇవ్వడము, వాహనాలు, అన్న వస్త్రాలు ఇందా చెప్పాను సారా, అది దేనికి లోటు లేకుండా కాపాడుతూ ఉంటాడు శుక్రుడు. ఇప్పుడు నాజుకుతనంగా ఉంటారు కదా శుక్రుడు అంటే, ఎప్పుడు నాజుకుతనంగా ఉండము, అందంగా కనిపించడం ఉంటుంది కదా. అలాగా శుక్రుడు ప్రభావం వల్ల లక్ష్మీ కళ ఉంటుందండి. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. అందుకని అమ్మవారు పూజ చేస్తూ ఉంటే బాగుంటుంది అంటారు సారా. శుక్రుడి యొక్క ప్రభావం అంతే చెప్పాను కదా. ఇల్లు ఎంత దూరమైన శుక్రుడు ప్రభావం వల్ల ఇల్లు చూడాలని చెప్పి అంటారు సరే. ఆ శుక్ర ప్రభావం వాళ్ళ ఇళ్లలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే మనం ఎంత దూరమైన ఇల్లు చూడాలనిపిస్తుంది కదా, అదనమాట అండి శుక్ర ప్రభావం. పైగా ఈ శుక్రుడు ఎగ్జాల్టేషన్లో జనవరి 28వ తారీఖు నుంచి వస్తున్నాడండి. ఆయన ఫిబ్రవరి 28వ తారీఖు వరకు కూడా చాలా చాలా బాగుంది. మీనరాశిలో ఉచ్చస్థితిలో పరమోచ్చలో కూడా, పరమోచ్చలో కాదు కానీ ఉచ్చస్థితిలో ఉంటాడు. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.